రైట్. గుడ్ ఆఫ్టర్నూన్. విజయవాడ నుంచి ఒక దారుణమైన వార్త మనకు ముందుగా స్టార్ట్ చేస్తున్నాం ఈ బులెటిన్లో. రూరల్ నున్నలో ఒక దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సొంత బాబాయ్ అత్యాచారం చేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ పాప వాళ్ళ పిన్ని బాబాయ్ దగ్గరే ఉంటోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడానికని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్టుగా నిర్ధారించారు. అసలు దీంతో నిర్ఘాంతపోయారు అక్కడున్న వైద్యులు కూడా. అసలు విషయం అప్పుడు బయటపడింది. బాబాయే తనను అత్యాచారం చేశాడు అని బాలిక పిఎస్లో ఫిర్యాదు చేసింది. మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, నిజంగా చాలా దారుణమైన విషయం. తల్లిదండ్రుల లోటు తీర్చాల్సిన బాబాయ్ ఇలా కామాంధుడిగా మారాడు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే విజయవాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. 7వ తరగతి విద్యార్థినిపై వరుసకు బాబాయ్ అవుతాడు అతని అత్యాచారం చేయడం అనేది నిజంగా దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. 6 ఏళ్ల క్రితం బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించిన నేపథ్యంలో పిన్ని బాబాయ్ వద్దే ఆ అమ్మాయి ఆశ్రయం తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అనారోగ్యంతో ఉన్న బాలిక పైన ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి హాస్పిటల్ కి తీసుకెళ్తే గర్భం దాల్చినట్టుగా ఏదైతే డాక్టర్లు చెప్పిన పరిస్థితుల్లో నిర్ధారణకు వచ్చిన వైద్యులు కూడా ఆ బాలిక మైనర్ కావడంతో కూడా ఆ ఇన్ఫర్మేషన్ బాబాయ్ పిన్నికి చెప్పడం జరిగింది. తర్వాత బాబాయ్ అత్యాచారం చేయబట్టే పాపకి గర్భం దాల్చినట్టుగా కూడా సమాచారం అంతా వాళ్ళ బాబాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తిని ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ బాలిక ఎవరో మైనర్ బాలిక ఉందో తానే స్వయంగా నునా పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 6 నెలల క్రితం ఎప్పటి నుంచి అయితే ఆ ఇంట్లో నివసిస్తూ ఉందో అతను అప్పటి నుంచి కూడా ఆమె పైన కన్ను వేసినట్టుగా కూడా ఆమె ఆ లెటర్ లో స్పష్టంగా రాసినట్టుగా అర్థమవుతా ఉంది. 2 సార్లు ఆ అమ్మాయిని బలవంతంగా అనుభవించాడు. రాత్రి పిల్లలందరూ నిద్రపోతున్న సమయంలో, పిన్ని నిద్రపోతున్న సమయంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కూడా ఆ అమ్మాయి అందులో రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఆ బాబాయ్ అనే వ్యక్తి అతను అతి కిరాతకంగా నోరు నొక్కేసి తను ప్యాంటు విప్పి ఇట్లా బలాత్కారానికి పాల్పడ్డాడు అంటూ కూడా ఆ అమ్మాయి ఆ లెటర్ లో, కంప్లైంట్ లెటర్ లో రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఆ పాపకు సంబంధించి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఆ కేసు నమోదు చేసిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా మరింత సమాచారం అయితే పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పిన్నితో ఏమైనా మాట్లాడారా? ఏం చేస్తుంటాడు ఈ ప్రవీణ్ అనే వ్యక్తి? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? పిల్లలు ఇద్దరు ఉన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. ఇటు పిన్నికి కూడా గతం నుంచి కూడా ఈ విషయం తెలియదు అనే విషయాన్ని కూడా పోలీసులు ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఆమెను కూడా నున్న పిఎస్ కి పిలిపించడం జరిగింది. ఇటు ప్రవీణ్ ని కూడా అక్కడే కూర్చోబెట్టి మాట్లాడుతూ ఇద్దరిని కూడా ఒకసారి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం తర్వాత ప్రవీణ్ కి సంబంధించిన ఎవరైతే వైఫ్ ఉంటుందో ఆమెను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ పాపకు సంబంధించిన పిన్ని కూడా మరింత ఏదైతే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ ఆధారంగానే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారమే అతని పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ పాపను కూడా పోలీసులు హైడ్ లో ఉంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆ బాబాయ్ అనే వ్యక్తి ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ఆ ప్రవీణ్ ని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితుల్లో అతని పైన పోక్సో చట్టం కూడా పెట్టిన పరిస్థితుల్లో ఇంకా ఎన్ని కేసులు పెడతారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ దారుణమైన సంఘటన విజయవాడలో చోటు చేసుకున్న తర్వాత అయితే ఆ పాపకు సంబంధించి కూడా ఇప్పటికే హల్చల్ గా మారిందని చెప్పొచ్చు. ఆ పాప స్వయంగానే గర్భం దాల్చిన తర్వాత నున్న పిఎస్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. సాహిత్య, పాప గురించిన అప్డేట్స్ ఏమి వద్దు, పాపకు సంబంధించిన డీటెయిల్స్ ఏమి వద్దు, కానీ ఆ పాపని ఇప్పుడు మరి 4 నెలల ప్రెగ్నెంట్ అంటున్నారు. ఆ పాపని ఏమన్నా వైద్య పరీక్షల నిమిత్తం తరలించారా? సేఫ్ గా ఉందా? ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం పాప పరిస్థితి నార్మల్ గానే ఉంది. ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత డాక్టర్లు స్వయంగా వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత
పోలీసులకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ పాపకి ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత నున్న పిఎస్ కి వెళ్ళడం కానీ కంప్లైంట్ చేయడం కానీ జరిగింది. 2 సార్లు గతంలో ఎన్నిసార్లు ఈ సంఘటన జరిగింది అనే వివరాలన్నీ కూడా గతంలో ఎంతో మందికి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పాప ఎన్నోసార్లు భయపడి ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదు అన్నట్టుగా కూడా ఆ పాప చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు పిన్నికి కూడా చెప్దామంటే కూడా ఎన్నోసార్లు భయపడినట్టుగా కూడా పోలీసులకి చెప్పినట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి గతంలో ఎన్నిసార్లు ఈ అమ్మాయి పైన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే విషయాల్ని కూడా ప్రవీణ్ నే స్వయంగా అడుగుతూ ఉన్నారు. అడిగిన తర్వాత ఆ పాపకు సంబంధించిన హెల్త్ కండిషన్ ని కూడా ఆ బులెటిన్ కూడా తీసుకుంటూ ఉన్నారు డాక్టర్ల దగ్గర నుంచి. ప్రస్తుతం పాపని కూడా ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. పోలీసుల అదుపులో అయితే ప్రస్తుతం ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ప్రవీణ్ ఇంతటి దారుణమైన సంఘటనకు పాల్పడిన తర్వాత అతని పైన తీవ్రమైన యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని కూడా రైట్ సాహిత్య, నిజంగా దారుణమైన ఘటన అని చెప్పాలి. విజయవాడ నున్న పోలీస్ స్టేషన్లో నమోదైంది. ప్రస్తుతం పిల్లలందరికీ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పిస్తున్నారు. 7th క్లాస్ చదువుతోంది ప్రస్తుతం అయితే ఆ పాప. కానీ సొంత బాబాయ్ అంటే తల్లిదండ్రులు లేని కారణంగా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. కానీ బాబాయే కన్నేసి ఆ పిల్లపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది. ఆ హెల్త్ బాలేని కారణంగా హాస్పిటల్కి వెళితే ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినట్టుగా సమాచారం అందుతోంది. కఠినాతి కఠినమైన చర్యలు చేపట్టాలి అని చెప్పి అక్కడ స్థానికులందరూ కూడా కోరుతున్నారు.